కానీ నా ప్రభు ఒక్కరోజు, ఆ ఒక్కరోజుకు ఓపిక పట్టడం మన కష్టం. స్తోత్రం. ఆ ఒక్క రోజు కోసం మనము ఎదురు చూడటమే కష్టం. ఆ ఒక్క రోజు దేవుడు గణపరిచే రోజు కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండటమే కష్టం. అందుకే ఆ ఒక్క రోజు, కష్టమైన ఒక్క రోజు కోసం నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటి తెలుసా? వ్యక్తిగత ప్రార్థన. ఏం కలిగి ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన. దైవ సేవకు నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఓకే. సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తుంది, ఓకే. సమస్యలు రాసిస్తావు, ఓకే. కానీ నీ స్వతహాగా వ్యక్తిగత ప్రార్థన అనే అనుభవంలోకి నువ్వు రావాలి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే అని నువ్వు అడగచ్చు. ప్రయోజనం ఉంది, బోలెడంత ఉంది. ఈరోజు ఆ వ్యక్తిగత ప్రార్థన కొడుకును రక్షించుకుంది, అనేకులు గుర్తింపు ఇచ్చింది. పేపర్లలో వేశారు, వాట్సాప్లలో పంపించారు, అధికారులు గుర్తించారు. పని కోసం తిరుగుతూ ఎంత చదువున్న అర్హత లేదని అందరూ తొలివేశారే. ఆ పోలీసు డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ పోగొట్టుకున్న వస్తువు ఎవరిదో తీసుకువెళ్ళి నిజాయితీగా ఇచ్చినందుకు ప్రభుత్వం గుర్తించింది, అధికారులు గుర్తించి పెద్ద స్థానంలో నిలబెట్టారు. ఈరోజు పనికి తిరగాల్సిన అవసరత లేకుండా దేవుడే గుర్తించి నిజాయితీ పరుడైన తనకు ఒక అధికారం దేవుడు అప్పగించాడు. ఇప్పుడు తన తల్లి ప్రార్థన, చెప్పండి, ఇప్పుడు తన తల్లి ప్రార్థన కొడుకుని అందరం ఎక్కించింది, అర్హతకు యోగ్యతకు గురి చేసింది. వాక్యం వింటున్న సహోదరుడా, ఈరోజు భార్యగా నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? భార్యగా నీ భర్త కోసం, యాజమాన్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త ఎంత కష్టపడినా, ఎంత కష్టించినా, ఎంత చెమటోర్చినా, ఎంతగా తిరుగులాడినా పూట గడవటమే కష్టమైన పరిస్థితిలో వచ్చి కూర్చున్న తల్లి, రోజు గడవటమే కష్టమవుతున్న తరుణంలో, పూట గడటమే కష్టమైనటువంటి పరిస్థితిలో భార్యగా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ప్రభుని వేడుకో. ప్రభువా, ఇంకెంతకాలం కష్టించినా, పని చేసినా వృధా అవుతున్న మా బ్రతుకులు, పస్తులుంటున్న ఈ జీవితం ఇంకెంతకాలం అయ్యా? చెప్పండి, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం అని నువ్వు పదే ప్రార్థన చేసే తల్లిగా ఉన్నావా? ప్రార్థన చేసే ఆ భర్తకు భార్యగా ఉన్నావా? ఆ పిల్లలకు తల్లిగా ఉన్నావా? ఈరోజు ఒక ఆలోచన చేసి దేవుని ఎదుట ప్రమాణపూర్వకంగా దేవునితో నువ్వు అడుగు, అయ్యా, ఈ రోజు నుంచి నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. చెప్పండి, ఇష్టపడితే కుడి చేతిని చూపించండి. అయ్యా, ఈరోజు నా భర్త కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఈరోజు నా భార్య కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఈరోజు నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను, రహస్యంగా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు నా కుటుంబం అడుగంటిపోతున్న పరిస్థితిగా ఉన్నది, కొత్త బ్రతుకులతో జీవిస్తున్న పరిస్థితిగా ఉంది. చెయ్యి చాచే అనుభవం పోవాలయ్యా. అంటే ఈ అనుభవం పోవాలంటే, చాచే అనుభవం పోవాలంటే, వింటున్నావు బిడ్డ? తలెత్తు, నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. చాచే ఈ అనుభవం పోవాలంటే, ఇచ్చే అనుభవంలోకి రావాలంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వచ్చి చేస్తున్నావు, స్నానం చేసినప్పుడు చేస్తున్నావు, భోజనం చేసేప్పుడు చేస్తున్నావు, పడుకునేప్పుడు చేస్తున్నావు, పక్కన పెట్టు. కానీ వ్యక్తిగతంగా దేవునితో అధిక సమయం గడుపు. ఏకాంత ప్రార్థనలో ప్రార్థన చేసి మౌనంగా ఒక అరగంట అయినా మౌనంగా గదిలో కూర్చో. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఎలా ఇవ్వబోతున్నాడో దేవుడు, ఏ విధంగా నిన్ను గణపరచబోతున్నాడో, ఏ విధంగా నిన్ను దీవించబోతున్నాడో అది కావాలి. నా ప్రభు బయలుపరిచేంత వరకు ఆ మౌనాన్ని విడిచిపెట్టకు. అంటే ఆ మౌనాన్ని నువ్వు విడిచిపెట్టకు. దేవుని దగ్గర అడిగావు, ఇచ్చేంత వరకు ఓపిక కలిగి, సహనం కలిగి అడిగినది మేలు. ఆ మేలు దేవుడు ఎప్పుడు దయచేయబోతున్నాడు. అడుగు తల్లే, అడుగుతావా? చెప్పాలి, అడుగుతావా? ఒక శత్రుముఖగా తయారైన సొంత రక్త సంబంధికుడు ఎవరంటే? యాకోబుకి ఎవరంటే? ఏశావు. యాకోబు ఎక్కడ కనబడితే అక్కడ ఇక నా చేతిలో చచ్చాడు వాడు అనుకుని తిరుగుతున్నాడు ఏశావు. ఎప్పటి నుంచి, ఎన్ని ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. ఇది తెలిసింది యాకోబుకి. ఇక అయిపోయింది, నా అంతం అయిపోయిందని పిల్లల్ని, భార్యల్ని సర్దాడు. మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇక నేను తన చేతుల్లో బట్టి నేను ఒక్కనైనా చేస్తా, మీరైనా బ్రతకండి, నా వంశావళిని బ్రతికించండి. ఇక వాడు క్రూరుడో, వదిలిపెట్టాడో. ఎప్పటి నుంచి పగిది? ఏమండే చెప్పకపోయారు గట్టిగా? ఎప్పటి నుంచి పగిది? పుట్టుకు నుంచి పగ రగిలిపోతున్నాడు. పగతో రగిలిపోతున్న వాడికి నన్ను వదిలిపెడతాడా?
ఇక నా జాడ తెలుసుకున్నాడు, నేను ఉన్న స్థలం తెలుసుకున్నాడు, అక్కడికి వస్తాడు. పిల్లలారా మీరు వెళ్ళండి, భార్యలారా వెళ్ళండి, మీరైనా బ్రతకండి, నా వంశావళిని యాకోబు బిడ్డలు యాకోబు కొడుకులని బతికించండి, పొండే అని తరిమి వేశాడు. ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళాడా లేదా? ఇంకెవరికి చెప్పుకోవటానికి? కొంతమందిని పంపించాడు, డబ్బు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, మూటలు కట్టాడు, డబ్బంతా ఎడ్ల బండి మీద తరలించాడు. అన్నకి ఇచ్చారమ్మన్నాడు, ఇప్పుడైనా కాస్త చల్లబడతాడేమో ఈ డబ్బు చూసైనా, కాస్త నన్ను దగ్గరికి తీసుకొని ఆ కోపాన్ని తగ్గించుకుంటాడేమో అనుకున్నాడు. కానీ అనుకుంటున్నది ఏమి? తన ప్రయత్నమేమి, తన కుయుక్తేమి, తన పన్నాగమేమి, తన ఆలోచన ఏమి, తెలివి ఏమిటి, ఏమి పనికిరాలి. ఇక తెలుసుకున్నాడు యాకోబు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు తల్లి. ఇక తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు యాకోబు? ఏం తెలుసుకున్నాడంటే ఇక యేసయ్య పాదాలే నాకు శరణం, యేసయ్య పాదాలే నాకు ముక్తి, యేసయ్య పాదాలే నాకు విముక్తి, యేసయ్య పాదాలే నా బంధకాలు తెగిపోవటానికి కారణం, యేసయ్య పాదాలే నా సంఖ్యలు విడిపోవాలి. ఇక యేసయ్య తప్ప నాకు దిక్కు మొక్కు లేదు. చెప్పండి, యేసయ్య తప్ప నాకు దిక్కు మొక్కు లేదు. ఈ శోధన, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఈ నష్టాలు నన్ను విడిచిపోవేక, ఈ శాపంలా తగులుకున్నాయి నన్ను. ఇక నేను తేడా పడిపోయానుగా, నా బ్రతుకంతా వృధా అయిపోతుంది. ఇక జీవితం అంతా వృధా అయిపోతుంది. కుటుంబం చూస్తే పెద్దది, భార్యలు, పిల్లలు, ఏమంటే అధిక సంతానం, అధిక కృప, విస్తారమైనటువంటి దేవుడు చక్కటి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ఈ కుటుంబం అంతా ఇక యజమానుడిగా నేను పోతే ఇంకేమవుతుంది, ఈ స్థితి ఏమవుతుంది అనుకుని దుఃఖపడుతూ, వేదన పడుతూ ఏకాంతంలోకి వెళ్ళాడు. రహస్యంగా ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అక్కడ దేవునికి తెలియపరచడం ప్రారంభించాడు. దేవునితో మొర్ర పెట్టడం ప్రారంభించాడా లేదా? చెప్పాలి. ప్రారంభించాడు లేదా? ఆదికాండం 32వ అధ్యాయము చూడండి ఒకసారి, 26వ వచనం చూడండి ఒకసారి. ఆయన అదిగో దేవునితో మొర్ర పెడుతూ ఉంటే, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీ అని దేవుడే సాక్షాత్